ఇగో ఇదిగు చూడరు ఇక అన్నీ మొత్తం నీ అక్రమ కథా కమావిషి చెప్పడానికి ఇదంతా సరిపోతుంది కాక మామూలు వార్తలకి మిగతా వార్తలకు చోటు లేకుండా అయిపోయింది మొత్తం నీ గురించే ఎప్పుడైతుంది లంగ కథలు అంటావు కదా అవి ఒక్క టీఎంసీ కూడా కష్టమే 3 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గనున్న లిఫ్టింగ్ కెపాసిటీ ఏది 3 టీఎంసీలు అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా అన్నాడు మొత్తం పోయింది పీకిందంతా మేడిగడ్డ కథం అయిపోయింది మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ ఇక డెడ్ స్టోరేజ్ని 3 టీఎంసీల లోపు కుదించే ఛాన్సు ఇక సీకెండ్ ఫైల్స్పై మరింత భారం పడకుండా చర్యలు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కార్ కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకే వదిలేసిండు కాక ఇక అవి వాడుకోలే కనీసం బ్యారేజీకి రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్నా ఎన్డీఎస్ఏ ప్రాణహితను రివైవ్ చేయడమే బెటర్ అంటున్న ఇంజనీర్లు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎప్పుడైతే దాన్ని ప్రతిపాదించినరో దాన్నే మళ్ళీ తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇదంతా ఆగమాగం ఉన్నదిరా నాయన 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి అందులో గంగల కలిపిండు మొత్తం కాక అని చెప్పేసి మొత్తం మొత్తుకుంటారు అందరూ ఇంజనీర్లు చెప్పినా ఇనలేదంట కాక మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి మేడిపండు చందంగా తయారైంది బ్యారేజీకి జరిగిన డ్యామేజీతో దాని పరిస్థితి గందరగోళంలో పడిపోయింది ఇక రోజుకు 3 టీఎంసీల నీళ్లను పోస్తామని గొప్పలు చెప్పి కట్టిన ఆ బ్యారేజీ నుంచి కనీసం 1 టీఎంసీ కూడా ఎత్తిపోసే పరిస్థితి కనిపిస్తలేదని ఇంజనీర్లు అంటున్నారు 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడం 7 నెలల కింద మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి ఘటనలతో అసలు భవిష్యత్తులో కొత్త కాయకట్టును ఎంతవరకు సృష్టిస్తామన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి అయితే రిపేర్లు చేసినా బ్యారేజీకి గ్యారంటీ ఇవ్వలేమని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో పేర్కొన్నది అయితే ఈ నేపథ్యంలో రిపేర్లు చేసిన బ్యారేజీలో కెపాసిటీ మేరకు నీటిని నిల్వ చేసి లిఫ్ట్ చేయవస్తుందా అన్న చర్చ ఇంజనీర్ సర్కిల్స్లో నడుస్తుంది రోజుకు 3 టీఎంసీలు కాదు కదా కనీసం 1 టీఎంసీ కూడా ఎత్తిపోవడం గగనమేనని పలువురు ఆఫీసర్లు అంటున్నారు ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరించి కట్టుకోవడమే మార్గమని ఆఫ్ ద రికార్డులు చెప్తున్నారంట చూసుకో కథ ఎట్లున్నదో ఏమవుతుందంట ఇదంతా మొత్తం కూడా నాశనం చేసినరా నాయన 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టేసి ప్రజాధనం అంతా కూడా తీసుకొని గంగల కలిపిండు ఇప్పుడు గంగల కలిపి మనల్ని అప్పులపాలు చేసిండు ఒక్కొక్కరి మీద 1,50,000 రూపాయల అప్పు చేసి పెట్టిండు కాక అప్పుల కుప్ప వేసి నేను చేసిన ఇక నేను ఉంటే అది అట్లుంటుండే ప్రజలు తప్పు చేసినని కేటీఆర్ అనబట్టే ఏం తప్పు చేసిన గిందుకేనా మీ ఏ చేసిన దానికి నువ్వు చేసిన దానికి మీ అంతా కలిసి గ్యాంగ్ చేసిన దానికి ఇక కృష్ణా జలాల్లో సగం వాటా మనకు రావాల్సిందే 2015లో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమే అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు ఇక రాష్ట్ర ప్రజల హక్కులు ప్రయోజనాలను కాపాడుతాం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు కృష్ణా జలాల కేసులపై అడ్వకేట్లు అధికారులతో సమావేశమైనరు ఇక ట్రైబ్యునల్ సుప్రీంకోర్టులో గట్టిగా వాదించాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు అయితే ఏమైతా ఉంది కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటకు సంబంధించి కనీసం అడగకుండా అక్కడ 811 టీఎంసీల నీళ్లు ఉంటే 811 టీఎంసీల్లో నాకు 299 టీఎంసీలు చాలని చెప్పేసి సంతకం పెట్టేసి వచ్చిండు కాక ఎవరు కేసీఆర్ గతంలో పెట్టేసి మళ్ళీ అట్లా ఇట్లా తర్వాత నేను రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పేసి అక్కడ చేపల కూర తిని వచ్చి రోజా దగ్గర రోజా ఇంటికి పోయి చేపల కూర తిని రాయలసీమను రతనాలసీమ చేస్తాను వచ్చిండిన చేస్తాను ఎట్లా చేస్తాను వచ్చిండంటే ఇక కృష్ణా నీళ్ళని మీకు పంపిస్తానమ్మా మీరేం టెన్షన్ పడకూరని చెప్పిండు ఇప్పుడేమో మళ్ళా నేను తెలంగాణ కోసం కొట్లాడుతున్నా ఏం కొట్లాడుతున్నా గిదే కొట్లాడినావా నీళ్ళగా కొట్లాడు అని అడుగుతున్నారు పబ్లిక్ 100% మనకు రావాల్సినటువంటి వాటా కోసం గట్టిగా వాదించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి